MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. వెల్కమ్ టు ET ఎక్స్క్లూజివ్. నేను శివాని. టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు ఏదో ఒక సినిమా చేస్తూ టైం పాస్ చేయాలనుకోవడం లేదు. పాన్ ఇండియా రేస్ లో తాము కూడా నిలబడాలంటే కాస్త డిఫరెంట్ గా థింక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే తమ కంఫర్ట్ జోన్ ని కాదని కొత్తగా ట్రై చేస్తున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో అలా డిఫరెంట్ గా థింక్ చేస్తున్న స్టార్స్ చాలా మందే కనిపిస్తున్నారు. యంగ్ జనరేషన్ లో ప్రయోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు నేచురల్ స్టార్ నాని. ఒక సినిమాకి మరో సినిమాకి సంబంధం లేకుండా ప్లాన్ చేస్తున్న నాని తన మూవీ సెలెక్షన్ తో ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేస్తున్నారు. దసరా లాంటి మాస్ మూవీ తర్వాత అదే దర్శకుడితో ది పారడైజ్ అనే బోల్డ్ మూవీని పట్టలెక్కించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కష్టపడుతున్నారు. అందుకే ఒకవైపు తన మార్క్ క్లాస్ రొమాంటిక్ డ్రామాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. త్వరలో ఒక పీరియాడిక్ మూవీతో అలరించబోతున్నారు ఈ యంగ్ హీరో. అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా రూట్ మార్చారు. రొటీన్ లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాలు పక్కన పెట్టి కొత్తగా థింక్ చేస్తున్నారు. తండేల్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చైతు ఇప్పుడు అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ జానరాలో ఒక సినిమా చేస్తున్నారు. నిఖిల్, అఖిల్ లాంటి హీరోలు కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇన్నాళ్లు స్టైలిష్ గా కనిపించిన ఈ ఇద్దరు హీరోలు ఊర మాస్ లుక్స్ లోకి మారిపోతున్నారు. ఎల్లమ్మ కోసం నితిన్, లెనిన్ కోసం అఖిల్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నారు. కథల విషయంలో ఇంతవరకు టచ్ చేయని కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రయోగాలు యంగ్ జనరేషన్ కి ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి. చూస్తుండగానే 2025లో సగం రోజులు గడిచిపోయాయి. ఈ ఏడాది భారీగా స్టార్స్ అందడి ఉంటుందనుకుంటే అలాంటి మెరుపులు పెద్దగా కనిపించకుండానే ఫస్ట్ హాఫ్ ముగిసిపోయింది. ఇంతకీ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల రిపోర్ట్ ఏంటి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. సంక్రాంతి సినిమాలతో గ్రాండ్ గా మొదలైంది టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ సందడి. భారీ అంచనాలు పెట్టుకున్న గేమ్ చేంజర్ నిరాశపరిచిన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలు సూపర్ హిట్ కావడంతో పాజిటివ్ సైన్స్ తోనే సినిమా క్యాలెండర్ ప్రారంభమైంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తండేల్ కూడా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు సినిమా సూపర్ ఫామ్ లో ఉన్నట్టుగా కనిపించింది. చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, సింగిల్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్స్ రికార్డ్ చేశాయి. ఓదెల 2, శుభం లాంటి సినిమాలు కూడా సేఫ్ ప్రాజెక్ట్స్ గా నిలిచాయి. భారీ ఆశలు పెట్టుకున్న మీడియం రేంజ్ హీరోలు మాత్రం ఫస్ట్ హాఫ్ లో నిరాశపరిచారు. కళ్యాణ్ రామ్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, నితిన్ రాబిన్ హుడ్, విశ్వక్సేన్ లైలా, సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో ఆఖరి నెల మాత్రం కాస్త ఆశాజనకంగానే ముగుస్తోంది. నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేరా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఆఖరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్పకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఆ జోష్ తోనే సెకండ్ హాఫ్ కు స్వాగతం పలుకుతోంది టాలీవుడ్. మరి ప్రథమార్థంలో మిస్ అయిన మెరుపులు ద్వితీయార్థంలో అయినా కనిపిస్తాయో లేదో చూడాలి. నెపోటిజం గురించి ఎంతగా చర్చ జరుగుతున్నా సినీ రంగంలో వారసుల ఎంట్రీ అన్నది ఎప్పుడు హాట్ టాపికే. రీసెంట్ టైమ్స్ లో తాము ఫామ్ లో ఉండగానే వారసులను నిలబెట్టాలని కష్టపడుతున్నారు స్టార్స్. అందుకే యంగ్ ఏజ్ లోనే స్టార్ వారసులు బాక్స్ ఆఫీస్ మీదకు దూసుకు వస్తున్నారు. టాలీవుడ్ లో నెక్స్ట్ జనరేషన్ కు సంబంధించిన డిస్కషన్ చాలా రోజులుగా జరుగుతోంది. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా బాలయ్య వారసుడు మోక్షజ్ఞాన్, మహేష్ తనయుడు గౌతమ్, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా డెబ్యూ విషయంలో గట్టిగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో మెగా, అక్కినేని హీరోలు చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. చిరు సూపర్ ఫామ్ లో ఉండగానే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు అరంగేట్రం చేశారు. రామ్ చరణ్ టాప్ రేస్ లో నిలబడగా మిగతా హీరోలు కూడా నటులుగా ప్రూవ్ చేసుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్, చైతన్య కూడా తమ మార్కు చూపించారు. కోలీవుడ్ లోను స్టార్ హీరోలు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. నటుడిగా తన రిటైర్మెంట్ కు ముందే కొడుకు సంజయ్ జాన్సన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు విజయ్. మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా తన కొడుకు సూర్యను హీరోగా వెండితెరకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. బాలీవుడ్ లోను ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. హీరోలుగా టాప్ చైర్ లో ఉన్న అమీర్, షారుఖ్ వారసులను వెండితెర మీద నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. దీంతో కమ్మింగ్ ఇయర్స్ లో అన్ని ఇండస్ట్రీలలో వారసుల జోరు గట్టిగా కనిపించనుంది. ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలు ఫ్యాన్స్ ను ఎంతగా ఖుషి చేస్తాయో అంతే స్థాయిలో కన్ఫ్యూజ్ చేస్తుంటాయి కూడా. ఎప్పుడు ఏ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది, ఏ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది అన్న విషయంలో క్లారిటీ రావడం కష్టంగా మారుతుంది.
లేటెస్ట్ అప్డేట్స్ తో డార్లింగ్ లైనప్ విషయంలో మరోసారి అలాంటి కన్ఫ్యూజనే కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఫ్యూచరిస్టిక్ యాక్షన్ డ్రామా కల్కి 2898 AD హిందూ మైథాలజీ రెఫరెన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. సెప్టెంబర్లోనే పార్ట్ 2 పట్టాలెక్కుతుందని, నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్ కు తెరలేపింది. ప్రెజెంట్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల పనుల్లో బిజీగా ఉన్న డార్లింగ్ నెక్స్ట్ స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ జరిగే టైంలో ప్రభాస్ మరో సినిమా చేయకూడదు అన్న కండిషన్ పెట్టారు సందీప్ రెడ్డి వంగ. దీంతో కల్కి 2 ఇప్పట్లో ఉండదని భావించారు ఫ్యాన్స్. కానీ సడన్ గా ఈ సినిమా లైన్లోకి రావడంతో మళ్లీ కన్ఫ్యూజన్ మొదలైంది. స్పిరిట్ స్టార్ట్ చేస్తే మరో సినిమా చేయకూడదు అన్నది సందీప్ రూల్. అలా అని కల్కి 2 ముందు స్టార్ట్ చేస్తే కనీసం 3 నెలల టైం అయినా పడుతుంది. మరి ఈ సిచ్యువేషన్ ను డార్లింగ్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రష్మిక మందన. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో అలరిస్తున్నారు ఈ బ్యూటీ. అదే సమయంలో నటిగా మంచి మార్కులు కొట్టేసేందుకు కష్టపడుతున్నారు నేషనల్ క్రష్. తాజాగా ఈ లిస్ట్ లో మరో డిఫరెంట్ మూవీ రెడీ అవుతోంది. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తూ మిస్ వర్సిటైల్ స్టార్ అనిపించుకుంటున్నారు రష్మిక మందన. రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేర సినిమాలో ప్రియుడి చేతిలో మోసపోయిన అమాయకురాలిగా నటించి మెప్పించారు ఈ బ్యూటీ. వరుసగా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న రష్మిక మందన రీసెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. మైసా పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతున్నట్టుగా వెల్లడించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేశారు నేషనల్ క్రష్. పుష్ప 2లో పల్లెటూరి అమ్మాయిగా, యానిమల్లో మోడర్న్ విమెన్ గా, చావాలో రియల్ లైఫ్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించారు. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేస్తున్న రష్మికను మిస్ వర్సిటైల్ స్టార్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో ఒక హీరోతో ప్లాన్ చేసిన సినిమాలు మరో హీరో చేతికి వెళ్లటం చాలా కామన్ అయిపోయింది. ఏదో చిన్న హీరోల సినిమాలు కాదు, టాప్ స్టార్ సినిమాల విషయంలో కూడా ఇలాంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఏ సినిమా ఎప్పుడు ఎవరితో సెట్స్ మీదకు వెళ్తుందన్న సస్పెన్స్ ఆడియన్స్ ను టెన్షన్ పెడుతోంది. పుష్ప సినిమా సెట్స్ మీద ఉండగానే త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. కానీ పుష్ప 2 తర్వాత బన్నీ రేంజ్ మారిపోవటం, అట్లి తెచ్చిన కథ తనకు గ్లోబల్ రేంజ్ తీసుకొస్తుందన్న నమ్మకంతో త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టారు బన్నీ. దీంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలో చేరింది. హనుమాన్ సక్సెస్ తర్వాత భారీ బడ్జెట్ తో బాలీవుడ్ హీరోతో బ్రహ్మ రాక్షస్ అనే సినిమాను అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను ప్రభాస్ హీరోగా ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూర్య హీరోగా ఇరంబుకాయ్ మాయావి అనే సూపర్ హీరో సినిమాను అనౌన్స్ చేశారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ఆ సినిమాను అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బలగం సినిమా తెరకెక్కించిన వేణు నెక్స్ట్ నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ నాని బిజీగా ఉండడంతో ఆ సినిమా నితిన్ చేతిలో పడింది. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్ద సినిమా విషయంలో కూడా ఇలాంటి టాక్ వినిపిస్తోంది. ఉప్పెన సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. ఇప్పుడు చరణ్ తో చేస్తున్న పెద్ద కూడా స్పోర్ట్స్ డ్రామానే కావటంతో ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన సినిమానే చరణ్ ఖాతాలో పడిందన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇలా స్టార్ హీరోల సినిమాలు కూడా చేతులు మారుతూ ఉండడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.